ఇగో ఇలాగా మనం ఇది కట్ చేసుకోవాలి క్లాత్. కట్ చేసుకున్నాక ఈ రౌండ్ ప్లేస్లో చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఇలాగా ఘాట్లు పెట్టుకోగానే దీన్ని ఇలా తిప్పండి. మనం ఎట్లా కుడితే అట్లా వస్తుంది పైపింగ్. చూడండి ఎంత సన్నగా కుడితే అంత, థ్రెడ్ ఎంత సన్నగా ఉంటే అంత. దీని పక్కన ఒక కుట్టేసుకుంటూ రండి. కీర్తి నువ్వు ఇలా రెడీ చేస్తావా పైపింగ్? ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఇలా రెడీ చేసి, ఇలా పైపింగ్ రెడీ కాగానే మనం చుట్టూ లైనింగ్ జాయింట్ వేసుకున్నట్టే జాయింట్ వేసేసుకోవాలి. బ్లౌజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నాకు పైపింగ్ మాత్రం ముందు వేసుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అంటే ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ లాగానే కుట్టుకుంటూ ఓకే ఫ్రెండ్స్, మరి మీకు మొత్తం బ్లౌజ్ అయిన తర్వాత నేను ఒక ఫోటో పెడతా ఎలా కుట్టింది అనేది. ఇగో మొత్తం చుట్టూ జాయింట్ వేసేసుకొని వీపు దాటేసుకొని పట్టి వేసుకుంటే సరిపోతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఓకే, బాయ్ మరి.